ఆ పర్పస్ చూసుకుని మిగతా సైడ్ ఎఫెక్ట్స్ ఎన్నైనా చూడు, ఎన్ని యావిగేషన్ అయినా పెట్టుకో. మనం ఇక్కడ దేనికి వచ్చాం, ఈ రోజు ఒక టార్గెట్ పెట్టుకో. నేను 10 గంటలు చదవాలి, ఖచ్చితంగా నేను కూర్చోను. 10 గంటలు కుర్చీ మీద నుంచి లేవను. 5 నిమిషాలు టీకెళ్ళి వస్తాను, 5 నిమిషాలు బయట చెట్టుకెళ్ళి సోదేస్తాను. ఇదంతా వేస్ట్. నీ జీవితంలో నువ్వు ఇక్కడి నుంచి ఇంటికి వెళ్ళేటప్పుడు ఒకటే అడుగుతాడు, నీకు ఉద్యోగం వచ్చిందా రాలేదా, ఒకటి మాత్రం అడుగుతాడు. నాకు 2014 నుంచి 2023 వరకు చాలా పోయి 1.5 తర్వాత మొత్తం వదిలేశాను. ఒకటే అడిగేవాడు, నీకు ఉద్యోగం వచ్చింది రాదా, మిగతా సోదంతా సోది. 100 మాటలు చెప్తాను నేను వాళ్ళకి చెప్పాలంటే. అదంతా ఎవడు పట్టించుకోవడం, నీ సోది ఎవడు వెండకూడదు. నిన్నొక హీనంగా చూస్తారు, కుక్క కంటే హీనంగా చూస్తారు. నీకు జాబ్ రాకపోతే నీ ఇంటికి వెళ్తే అర్థం చేసుకుంటే మిగతా అదంతా సోది. అదంతా టీకి వెళ్ళామా, సోదేసామా, సినిమాకి వెళ్ళామా, క్రికెట్ ఆడామా, అదంతా సోది. మెయిన్ కాన్సెప్ట్ ఏంటి, మనం జాబ్ కొట్టాలనే ఒక లక్ష్యంతో వచ్చావు ఇక్కడ. అది కొడితేనే నువ్వు ఎప్పటికైనా ఇంటికి వెళ్ళడం నీకు వాల్యూ ఉంటుంది. ఎంత హీనంగా చూస్తారంటే ఒక మనిషి, నేను మామూలుగా ఇంటికి వెళ్ళినప్పుడు మనం ఎప్పుడు నీట్గా ఉన్నాం, ఎందుకంటే మనకి ఏం సాధించలేదు కాబట్టి నీట్గా బట్టలు వేసుకొని వెళ్ళాం. వెళ్తే కలెక్టర్లా వచ్చాడు, రెడీ ఏం పీకలేడరా అన్నటువంటి జనాలు కూడా ఉంటారు మీ ముందు. కాబట్టి ఒక లక్ష్యంతో వచ్చావు, లక్ష్యం సాధిస్తేనే నీకు గొప్ప. అంటే నువ్వు ఈ రంగంలో రాణించకపోవచ్చు. ప్రస్తుతం ఈ రంగంలో ఉన్నా కాబట్టి చెప్తున్నాను. ఈ రంగం వచ్చి ఏదైనా అవ్వచ్చు, ఇందులో గొప్ప అవ్వడు, మిగతా దాంట్లో గొప్ప అవ్వచ్చు. నేను దానికి కాదట్లేదు. చదువు రాలేదు కదా వాడు ఎదవా అని మనం అనుకోకూడదు. ఇప్పుడు కూడా ఏదో రంగంలో నువ్వు రాధిస్తావు, కానీ ప్రస్తుతానికి ఈ రంగంలో ఉన్నా కాబట్టి నువ్వు పెట్టిన 1 year 2 year మహా అయితే 2 months ఉంది. మీ ప్రిలిమ్స్ మెయిన్స్ సెప్టెంబర్లో మెయిన్స్ అనుకుంటున్నాను. ఈ 2 months మొత్తం ఎక్కడ లేనంటే నీ శక్తిని అంతా కూడగొట్టుకో. ఈ 2 నెలలు అయిపోయిన తర్వాత మళ్ళీ 1 year ఆర్ఆర్బీ, IBPS, SPI అనేది సెకండరీ. ఆర్ఆర్బీ అనేది ఎక్కువ జాబులు వచ్చేది ఏంటంటే ఆర్ఆర్బీఏ. ఈ 2 నెలలు నీకు ఎలా కావాలంటే అలా యూజ్ చేసుకో. నువ్వు ఎప్పుడు రేట్ కడతావా లేకపోతే అయితే చదువుకుంటావా, అది నీ ఇష్టం. అది మెయిన్ కాన్సెప్ట్ ఏంటంటే ఎక్కువ జాబులు రావాలి. అది ఎవరైనా అవ్వచ్చు, బయట వాళ్ళు చదువుకుంటారా మనం చదువుకుంటాం, అది కాన్సెప్ట్ వేరే విషయం. ఎక్కువసేపు చదువుకోవాలి, ఎక్కువ ఉద్యోగాలు రావాలి. నీ లక్ష్యం చేరవచ్చాలంటే ఈ ప్రపంచంలో అత్యంత కంటే ఒక విలువైన మాట చెప్పిన, నీకు జాబ్ వచ్చేటప్పుడు నీ తల్లిదండ్రులు ఫోన్ చేస్తావు, అమ్మ నాకు ఉద్యోగం వచ్చింది నాకు మాట చెప్తావా, కొన్ని కోట్ల విలువైంది అది. ఎందుకంటే నీ జాబ్ కోసం ఇప్పుడు నెలకి నాకు తెలిసి మీకు మనిషికి ఒక 6,000 7,000 అయిపోతుంది నెలకి. మేము బయట ఎక్కడ ఉంటే 2,000 అయిపోతుంది, ఇక్కడ 6,000 అయిపోతుంది. అంటే సంవత్సరానికి నియర్లీ 1 lakh ఖర్చు పెడుతుంటారు. మీరు ఇప్పుడు నాకు తెలిసి చాలా మంది 4 సంవత్సరాలు 3 సంవత్సరాల నుంచి వెయిట్ చేస్తూ ఉంటారు. నాకు తెలిసి బాధ ఏంటనేది. అందుకనే ఈ 2 months కొంచెం గట్టిగా కష్టపడండి. ఇదే లాస్ట్ ఇయర్ అనుకోండి, ఈ జీవితంలో ఉద్యోగం వస్తుంది మళ్ళీ చదవనవసరం లేదు. నేను ఎవరు అడగను కూడా, నువ్వు చదువుతున్నావా లేదా. ఇప్పుడు మా టీచర్స్ ఉంటారు 2014 జాబ్ కొట్టిన వాళ్ళకి వాళ్ళకే రాదు, కానీ వాళ్ళకి జాబ్ వచ్చింది. దాన్ని ఎవరు పట్టించుకోండి. నీకు వచ్చా రాదా, నీకు సబ్జెక్ట్ ఉందా లేదా ఎవరు అడిగట్టు. చదివే 1 year ఒక టార్గెట్ పెట్టుకోండి. నేను ఈ రోజు ఖచ్చితంగా 10 గంటలు చదవాలి, నేను ఒక ఎగ్జామ్ రాయాలి. ఈ ఎగ్జామ్లో ఈ రోజు నాకు 40 మార్కులు వచ్చాయి. 40 మార్కులు ఎందుకు వచ్చాయి, నెక్స్ట్ 45 మార్కులు వచ్చాయి. ఒక టార్గెట్ పెట్టుకొని చదవండి. ఇలాంటి మాటలు చెప్పడం అంటే 100 చెప్తాను, కానీ మనం కొన్ని క్వశ్చన్స్ చదువుతా. నిన్న కొటేషన్ రాశా, ఎవడికి కావాలో ఓడిపోయినాడు సంజాయిసి, వాడు పుట్టుకుపోయినాడు ఈ లోక జల సమాధి కొడుతుంది, ఒడ్డుకు చేరిన వాడికి వండి సలాం కొడుతుంది అన్నాడు. నువ్వు విజయం సాధిస్తేనే నీకు సలాం కొడతాడు, లేకపోతే ఎవరికి త్యాగం కూడా త్యాగం. అది మాత్రం సమాజం. డబ్బు ఉండాలి, ఉద్యోగం ఉండాలి, రెండింటిలో ఏదైనా ఉండాలి. డబ్బు ఉన్న గౌరవం ఎవరు, ఉద్యోగం వస్తే నీకు 20,000 జీతం వస్తే నీకు గౌరవం ఇస్తారు అంతే. అది నరాలు తెగేలా పోరాడితేనే తరాలు గుర్తుండే విజయం నీ సొంతం అంటారు. మీకు అందులో మీకు అర్థమయ్యే విధానం చెప్తా. ఈ జీవితంలో ప్రతి ఒక్కరు, అందరూ ఇక్కడ అమ్మానీలు కాదు, ఏదో అందరూ మిడిల్ క్లాసు హై మిడిల్ క్లాస్ నుంచి వచ్చే వాళ్ళమే. తరం నీ జీవితం అంటే ఒకటి ఉంటుంది. నీ ముందు తరానికి పెళ్ళి ముందు 7 తరాలు 7 తరాలు చూడడానికి చూసావా. నీ కొడుకులు నీ మనవలు చెప్పుకుంటారు, ఫలానా మా నాన్న ఒక SBI క్లర్క్గా చేశాడు, SBI POగా చేశాడని చెప్పుకుంటారు. అదే తరం. నువ్వు ఇప్పుడు పోరాడేటువంటి నిజంటే నీ ఫ్యామిలీ మొత్తం సెట్ అయిపోతుంది. నీ తల్లిదండ్రులు, నీ అక్క చెల్లెలు మొత్తం మారిపోతుంది లైఫ్ అంతా. నువ్వు 2024 బ్యాక్ ఎలా ఉందో, జాబ్ వచ్చాక నీ కుటుంబ పరిస్థితి ఎలా ఉంటుందో అర్థం చేసుకో. అది మెయిన్. అదే మన లేడీస్ హాస్టల్ ఒక కొటేషన్ రాదు, నీ జీవిత గమనాన్ని గమ్యాన్ని మార్చేది విజయం మాత్రమే చెప్పాను. ఉద్యోగం వచ్చినోడు చదువుతాడు, ఉద్యోగం వచ్చినోడు బతుకుతాడు, ఉద్యోగం రానోడు బతుకుతాడు. కానీ బ్రతికి చాలా వాల్యూ ఉంటుంది. అలా బతకొచ్చి ఎలా ఉద్యోగం వచ్చినప్పుడు ఎలా ఉంటుంది, ఒక సెక్యూర్ లైఫ్, ఒక మంచి ఫ్యామిలీ, ఒక మంచి మ్యారేజ్, మంచి కట్నం, లైఫ్ లెవెల్ అనేది మారిపోద్ది. ఉద్యోగం రానోడు కూడా బతుకుతాడు. బతకడని నేను చెప్పలేదు. ఆ బతుక్కి ఈ బతుక్కి చాలా తేడా ఉంటుంది. మనం అందరం ఉద్యోగం సాధనలో ఉన్నాం కాబట్టి ఆ ముందుకెళ్ళమంటే చెప్తున్నా అంతే. నీ జీవిత గమనాన్ని గమ్యాన్ని మార్చేది విజయం మాత్రమే. గమనం అంటే నువ్వు సాగే ప్రయాణం, గమ్యం అంటే ఎండింగ్. నువ్వు ఎక్కడికే లాగావు. ఒక నిరుద్యోగం మిగిలిపోయావా, ఒక క్లర్క్ నుంచి POకి వెళ్ళావా, అలా మిగిలిపోయావా. ఆ గమ్యం అనేది ముఖ్యం. ఈ గమనం అనేది అందరూ సాగిస్తారు. ఆ ఉద్యోగం అనేది వస్తే నీ గమ్యం అనేది వేరేలా ఉంటుంది, లేకపోతే డౌన్ అయిపోతావు, లేకపోతే హైయెస్ట్ వెళ్తావు. ప్రతి ఒక్క మాటకి ఒక ఇది ఉంటుంది. అది రాసేదని కొంతమంది జోకులు వేసుకోవచ్చు, కొంతమంది వెటకారంగా మాట్లాడుకోవచ్చు, అవన్నీ మనం పట్టించుకోవడం. ఇలాగే ఒక అడిగాడు, ఏంటి ఇలా రాసావంటే ఒకే విషయం చెప్పా. నేను రాసేటటువంటి ప్రతి మాట కూడాను కొంతమంది అటకారం చేయొచ్చు, కొంతమంది జోకులు వేసుకోవచ్చు, కొంచెం సీరియస్ తీసుకోవచ్చు. నేను జోక్గా తీసుకునేవాడికి రాశాను. ఎవడైతే సీరియస్గా చదువుతాడో వాడి కోసం మాత్రమే రాశాను. 200 మందిలో ఒక్కరు సీరియస్ జాబ్ వచ్చింది సరిపోతుంది. అదే అది మాత్రం గుర్తుంచుకోండి.
కామెడీ మిగతా యావగేషన్ అదంతా ఆఫ్టర్ ఆల్ ఒక్కటే లక్ష్యం జాబు. అది చెయ్యి. ముందు రోజుకు 10 గంటలు చెయ్యి, మిగతా 2 గంటలు వేస్ట్ చేయి, మిగతా 2 గంటలు ఎక్కడో స్పెండ్ చేయి. అదంతా కామన్. అది ఎవడైనా, నువ్వు కుర్రాళ్ళు అందరూ ఎవడైనా వేస్ట్ చేస్తాడు. కానీ మెయిన్ పర్పస్ ఏంటి? నువ్వు దేనికోసం వచ్చావు? అది ఆ లక్ష్యాన్ని నెరవేర్చుకున్నప్పుడు నేను ఎవడ ఆపలేడు. నేను పడుకునేటప్పుడు ఉంటుంది కదా, నేను ఈరోజు చదివాను అని. ఆ చదివిన నువ్వు పడుకునేటప్పుడు ఆత్మ సంతృప్తితో పడుకోలేవు. అది మాత్రమే ఉంటుంది. సొంత ఇంటిని కనిపించిన పొడముని విడిచి జీవితంలో ఏదో సాధించాలని కన్న తల్లిదండ్రులు రుణం తీర్చుకోవాలని నువ్వు జాబు కొట్టినప్పుడు నీ తల్లిదండ్రులు చెప్తా మాట కొన్ని వేల కోట్లైనా విలువ కాదు. దానికోసం అందరూ చదవండి. అందరికీ ఆల్ ద బెస్ట్. బాగా